రైతులకు మరో తీపి కబురు అందించింది కేంద్రం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద బీమా క్లెయిమ్ చెల్లింపులు జమ చేసింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో వేసింది. దీని ద్వారా 30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఇందుకోసం 3,200 కోట్లు కేటాయించింది. ఇందులో రాజస్థాన్కు 1,121 కోట్లు కేటాయించింది. దీంతో ఆ ఒక్క రాష్ట్రంలోనే 7 లక్షల మందికి పైగా అన్నదాతలకు ప్రయోజనం చేకూరుతుంది. ఇక మధ్యప్రదేశ్కు 1,156 కోట్లు, ఛత్తీస్గఢ్కు 150 కోట్లు, ఇతర రాష్ట్రాలకు 773 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్రం. రాష్ట్ర ప్రీమియం వాటా కోసం వెయిట్ చేయకుండా కేంద్ర సబ్సిడీ ఆధారంగా క్లెయిమ్లను చెల్లించడానికి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కేంద్రం. ఒకవేళ బీమా కంపెనీలు రైతులకు చెల్లింపులు ఆలస్యం చేస్తే 12% ఇంట్రెస్ట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఈ కండిషన్ను అమలు చేస్తోంది కేంద్రం. 2016లో ఈ పథకాన్ని ప్రారంభించగా ఇప్పటి వరకు 78 కోట్లకు పైగా రైతు దరఖాస్తులను కవర్ చేసింది. మొత్తం 35,864 కోట్ల రూపాయలు ప్రీమియం రూపంలో చెల్లించగా 1.83 లక్షల కోట్ల విలువైన క్లెయిమ్లను పంపిణీ చేసింది. ఇది ప్రీమియం కంటే 5 రెట్లు ఎక్కువ.